హలో అండి. లాస్ట్ టైం మేము తిరుపతి వందే భారత్‌కి వెళ్ళామండి. సో, సికింద్రాబాద్ టు వందే భారత్ టికెట్ బుక్ చేసినప్పుడు టికెట్ ఫేర్‌లో మనకి క్యాటరింగ్ చార్జెస్ అనేది రూ. 364 ఇంక్లూడ్ అయ్యి ఉందండి. సో, రూ. 364 వర్త్ ఫుడ్ మనకి ఏం పెడతారనేది సరదాగా క్యాలిక్యులేట్ చేద్దాము. సో, మనకి ట్రైన్ ఎక్కిన వెంటనే పేపర్ ఇస్తారు. పేపర్ తెలుగు, ఇంగ్లీష్ 2 ఉంటది. సో, కాస్ట్ ఆఫ్ ద పేపర్ వచ్చేసి రూ. 8 అండ్ వాటర్ బాటిల్ ఒకటి ఇస్తారు. దాని ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 10. నెక్స్ట్ స్నాక్స్ ఇలా ఇస్తారండి. టీ ప్యాకెట్ ఆర్ కాఫీ మనం ఏదైనా తీసుకోవచ్చు. 2 ఎంఆర్‌పీ రూ. 20 ఉంది అండ్ బిస్కెట్ రూ. 5. స్నాక్స్ వచ్చేసి రూ. 25 అయిందండి. నెక్స్ట్ తర్వాత మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. మాకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మేము వెళ్ళిన రోజు వడ, పొంగల్, సాంబార్, చట్నీ, కేసరి అండ్ వెనిలా మఫిన్ ఇచ్చారండి. లెట్ ఇట్ బి 100. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు లంచ్ ప్రొవైడ్ చేశారు. లంచ్లో కూడా రైస్, పప్పు, పునుగుల పులుసు అండ్ బంగాళదుంప ఏపుడు 3 టైప్ కర్రీస్ ప్రొవైడ్ చేశారండి. అండ్ 2 చపాతీ, కర్డ్, పికిల్ ప్యాకెట్. మనకి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ ఇచ్చారండి, అమూల్ ఐస్ క్రీమ్. సో, లంచ్కి ఒక 150 వేసుకున్న టోటల్ నాకు అప్రాక్సిమేట్గా ఒక రూ. 300 వచ్చిందండి. ఇంకా రూ. 60 సర్వీస్ ఛార్జ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సర్వీస్ అయితే చాలా నచ్చింది నాకైతే వర్త్ అనిపించిందండి. చిన్నపిల్లలు ఉన్నా లేదంటే ఎవరైనా హెల్త్ బాగోపోయినా టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలన్నా యూ కెన్ గో ఫర్ ఇట్.